నాన్న ఫ్రెండ్స్ మూవీకి ప్లాన్ చేశారు. నా దగ్గర 100 ఉంది, ఇంకో 100 కావాలి. డోలొచ్చి మధ్యాహ్నకి చెప్పుకునే సామెత గుర్తొచ్చింది. అంటే నా తన రూపాయి కూడా మిగలకుండా పైసలన్నీ మీ అమ్మ గుంజుకొని పెట్టుకుంటుంది. ఈరోజు వీకెండ్ ఫ్రెండ్స్తో గ్యాదరింగ్. దానికోసమే పైసలు ఎట్లా అడ్జస్ట్ చేయాలని నేను సోచాయిస్తుంటే నువ్వు పోయి నన్నే అడిగినావు చూడు, అది హైలైట్ రా. సరే, నేను అమ్మని అడుక్కుంటా. అమ్మని అడుగుతాడా? పెండ్లి కాలే కదా, తోపు అనుకుంటుండు. శారీ బాగుందమ్మా. నువ్వు కూడా చాలా క్యూట్గా ఉన్నావు అమ్మా. ఏం కావాలరా? ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తున్నా, 100 ఉంది, ఇంకో 100 కావాలి. టీ తాగుతావా అమ్మా? స్ట్రాంగ్ ఉండాలి. 100 రూపాయలకి గిన్నెగను ముడియా లేపాలా? సాయంత్రం పార్టీకి పైసలు ఎక్కువ కావాలి కదా, ఏం చేద్దాం ఇప్పుడు? టీ ఎలా ఉందమ్మా? నిన్ను కొట్టిన తర్వాత కూడా టీ పెట్టి తెచ్చావు చూడు, అక్కడ కొట్టేశావురా మార్కులు. అమ్మ దమాకేసుకుని పుట్టిండు, కప్పు చాయ్ చేసిచ్చి 100 రూపాయలు లేపేసిండు. నేను కూడా ట్రై చేస్తా.